క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి లూకాసు వార్త 17వ అధ్యాయం 25, 26 27 వచ్చిన చూద్దాం. ప్రియులారా, నోవాహు దినములలో, జాగ్రత్తగా మనం విందాం ఈ మాటలు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. జాగ్రత్తగా మనం విందాం. చరిత్రలో నోవాహు దినాలలో ఏదైతే జరిగిందో మనుష్య కుమారుని దినాలలో కూడా యాస్టీజీగా జరుగుతుందని మాట్లాడుతున్నాడు. దేనిని ఉద్దేశించి జరుగుతుందని మాట్లాడుతున్నాడు అంటే నోవాహు దినాలలో వచ్చినటువంటి జలప్రళయం మరలా వస్తుందా? అంటే నోవాహు దినాలలో జరిగిందేంటి? జలప్రళయం. అంటే ఒక ప్రమాదం జరిగింది అక్కడ. ఆ ప్రమాదం ఎలా జరిగిందని బైబిల్ చెప్తుందంటే ఇదిగో జలప్రళయం. అంటే మనుష్య కుమారుని దినాల్లో కూడా జలప్రళయం వస్తుందా అని అంటే ఇక్కడ జలప్రళయం గురించి చెప్పట్లేదండి, జరిగినటువంటి విపత్తును గురించి మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క పతనం జలప్రళయం ద్వారా రావచ్చు, లేదా అగ్ని ద్వారా రావచ్చు, వాహనాల ద్వారా రావచ్చు, భూకంపాల ద్వారా రావచ్చు. కానీ రెండవ మరణాన్ని గూర్చి బైబిల్ హెచ్చరిస్తుంది. దానిని గూర్చినటువంటి ఆలోచన సమాజానికి అక్కర్లేదు, కానీ సంఘానికి అవసరం ఉంది. ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దానిని గూర్చినటువంటి ఆలోచన, అవగాహన ఉండాలి. కానీ ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఏం జరిగిందో 27 చెబుతున్నాడు. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు. ఎప్పటి వరకు? నోవాహు వాడలోనికి వెళ్ళే దినము వరకు. అంటే కట్టడం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ కట్టడం పూర్తయిపోయినటువంటి ఆ కట్టడంలోనికి ప్రవేశించేంత వరకు మధ్యలో ఎంత కాల వ్యవధి జరిగిందో ఆ వ్యవధిలో ప్రకటన జరుగుతూనే ఉంది సమాజానికి. ఇది ఒక విపత్తు రాబోతుంది, ఒక సమస్య రాబోతుంది, మీరంతా చనిపోతారని చెబుతున్నా పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆనాడు జనాలు అలాగే ఉన్నారు. ఈనాడు క్రీస్తు ప్రభు సంఘం కట్టిన తర్వాత కూడా సంఘాలలో అలాగే ఉన్నారు సమాజం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నా చూడాలి మీరు జాగ్రత్తగా. జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. బిజీగా ఉన్నారు జనాలు, ఖాళీ లేదు ఎవడికి. ఎవడి పనుల మీద వాడు బిజీగా బాగా మంచి షెడ్యూల్ వేసుకున్నారు ఎవరికాడు. ప్రమాదం వస్తుందని చెబుతున్నాడు నోవాహు గారు, కానీ ఎవడికి ఖాళీ లేదు. ఇదిగో మేము వండుకోవాలి, తినాలి, ఇదిగో మేము తాగాలి, ఇదిగో మేము యాత్రలు చేయాలి, ఇదిగో మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇదిగో పొలాలు వేసుకోవాలి, మంచి మంచి ఇళ్ళు కట్టించుకోవాలి. విపత్తు రాబోతుంది, చస్తావరని దేవుడు చెబుతుంటే మేము మంచి ఇళ్ళు కట్టించుకోవాలండి, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోవాలండి, నచ్చిన పిల్లల్ని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలండి భూమి మీద అని మనిషి తన మట్టి మెదడులో పుట్టినటువంటి అజ్ఞానం చేత ఆలోచన చేస్తున్నాడు ఈ భూమి మీద. అందుకే దేవుడు అంటున్నాడు, జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో, జాగ్రత్త అంటరం చేసుకోండి మాట, అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఏమైపోయిన నువ్వు కట్టిన ఇళ్ళు, ఏమైపోయింది నువ్వు సంపాదించిన సంపద, ఏమైంది నీ బ్రతుకు? నిర్లక్ష్యముతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడి జీవితం ఎలానే ముగిసిపోతుంది భూమి మీద. అందుకే దేవుడు తన గ్రంథంలో హెచ్చరించాడు, ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు నీ కాలాన్ని ముగించాలి నువ్వు భూమి మీద. ఎంతకాలం బ్రతికినా ఎవరైనా సరే, ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు నీ జీవితాన్ని ముగించాలి, నీ కాలాన్ని ముగించాలి. ఆ ముగించే దినం నీకు చెప్పి రాదు. ఈరోజు మనిషి భూమి మీద దేవుడు 6 దినాలు కష్టపడమని ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, అవకాశం ఇచ్చాడు.
కానీ మనిషి తన స్వార్థం వలన దేవుడిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవలసినటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించి ఆరాధనకు రమ్మని ఆహ్వానం పలుకుతున్న వినిపించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈనాడున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఎన్నో మూలాలు రాయించాడు దేవుడు తన గ్రంథంలో. కొన్ని మాటలు మనం త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఎలా వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? 90వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. 90వ కీర్తనలో మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి అయితే మనం ఈ లోకానికి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలని చెబుతున్నటువంటి దేవుడే 90వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. అంటే ఏం చేస్తున్నాడు? మట్టికి మార్చడం అంటే చంపుతున్నాడు ప్రతి ఒక్కడిని. ఉంచడు దేవుడు భూమి మీద ఎక్కువ కాలం మనిషిని. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం ఏమైందో మనుషులకు అర్థం కాలేదు. తల్లి గర్భం నుంచి పుట్టాలి, పుట్టినవాడు కొంతకాలం ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత ఈ లోకాన్ని విడవాలి. విడవబడిన ప్రతి వాడు ఇదిగో తరతరాలకు నివాస స్థలమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వద్దకు చేరాలి. అది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం. ఈ సంకల్పాన్ని ఆపగలిగేటటువంటి శక్తి భూమి మీద లేదని బైబిల్ మనకు హెచ్చరిస్తూ ఉంది ఈ సమయంలో. అందుకే అంటున్నాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు భూమి మీదకి వచ్చిన మనుషులందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు రమ్మని. అంటే దేవుడు రమ్మని పిలుస్తున్నాడంటే మనమందరం కూడా పిలుపుకు దగ్గరగా ఉన్నట్టా లేనట్టా? మరి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? మనం పిలుపు వినబడినా కూడా ఏం చేయాలి? పట్టించుకున్నట్టు తిరగాలి. అంతేనా? అందుకే దేవుడు అంటుండే కదా, నాయన మీరంతా యాత్రలో ఉన్న యాత్రికులు. యాత్రలో ఉన్న యాత్రికులు. మనం ఏ యాత్రలో ఉన్నాం? ఏ యాత్రలో ఉన్నామండి? ఏ యాత్రలో ఉన్నాం మనం? ఏ యాత్ర? శ్మశాన యాత్ర. ఏ యాత్ర మంది? శ్మశాన యాత్ర. అదేనా మన యాత్ర? బైబిల్ అంటుంది కదా, నాయన యాత్రలో ఉన్నటువంటి మీరంతా యాత్రికులు అన్నాడు. యాత్రికులైన మీరంతా వీరరాఘపురం కాపురస్తులు కాదు మీరు. మరి ఎక్కడోళ్ళు మీరంతా? పరదేశులం. ఏ దేశం మంది? పరదేశం మంది. మరి పరదేశకు మనం వెళ్ళాలంటే యాత్రలో ఉన్న మనం కొన్నిటిని వదలాలి. జాగ్రత్తగా వినాలి. మనం యాత్రలో ఉన్నటువంటి మనం, యాత్రికులమైనటువంటి మనం పరదేశికి వెళ్ళాలంటే ఈ భూమి మీద కొన్ని వదలాలి. పరిశుద్ధులుగా మనం ఏం వదలాలి చూద్దాం అన్నమాట కూడా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి ప్రియులారా, మీరు పరదేశులను, జాగ్రత్తగా వినాలి, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా ఏమి జాగ్రత్తగా వినాలి, ఏమి శ్రద్ధించి. ఒక్క విషయం మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తే సమయంలో, నేను భూమి మీదకి వచ్చినటువంటి మనమందరము యాత్రికులమైనటువంటి మనం ఈ యాత్రలో ఏదో ఒక రోజు మన కాలాన్ని ముగించాలి. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా మీరు. ఒకటి, యాత్రలో ఉన్నాం. యాత్రలో ఉన్నటువంటి మనం ఏదో ఒక రోజు మన యాత్రను ముగించుకోవాలి. యాత్రను ముగించుకునే మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మన యాత్ర ముగించుకునేలోపు శరీరాశలను ఏం చేయమన్నాడు? విసర్జించాలి. మరి శరీరాశలను విసర్జించమని దేవుడు కోరుతున్నాడు కదా. ఒకవేళ శరీరాశలను మనం విసర్జించలేకపోతే పరిస్థితి ఏంటి? పరలోకం చేరగలమా? ఆలోచించండి. యాత్రలో ఉన్న మనం, యాత్రికులమైన మనం శరీరాశలను విసర్జించలేకపోతే
మనం పరలోకం చేర్చబడగలమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. పరలోకం చేరాలంటే పరిశుద్ధులకు అవసరమైంది ఏంటి? పరలోకం చేరాలంటే పరిశుద్ధులకు అవసరమైనవి ఏంటి? ఏం కావాలి? ఏం కావాలమ్మా? 3 లక్షణాలు కావాలి వాళ్ళకి. 3 కావాలి. ఏంటో తెలుసా? 1 వాక్యం, 2వది పరిశుద్ధత, 3వది క్రియ. ఈ 3 లక్షణాలు మీలో లేకపోతే మీరు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. అందుకంటున్నాడు ఆయన, రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి మిమ్మును తప్పించేదెవరో ఆలోచించండి. ఈరోజు ఈ సమాజానికి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించగలిగేటటువంటి వారెవరో? ఏది తప్పించగలదు రాబోతున్న ఉగ్రతను? ఒక మాట చూస్తారు బైబిల్లో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా విందాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఎంతమందికి అర్థమైంది క్రైస్తవులారా? మీరు ఆలోచించండి ఈ మాట. యాత్రలో ఉన్నటువంటి మనం, యాత్రికులమైనటువంటి మనం పరలోకం చేర్చబడాలంటే శరీరాశలను విసర్జించమన్నాడు. శరీరాశలలో మొట్టమొదటిది ధనాపేక్ష. ఈ ధనాపేక్ష విసర్జించమంటున్నాడు. ఎందుకంటే ధనం ఎప్పటికీ దైవం కాదు. ధనం ఎప్పటికీ దైవం కాదు. ధనమును నమ్ముకున్నవాడు నాశనమైపోతాడు. మరి దైవాన్ని నమ్మినవాడు? చెప్పాలమ్మా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. మరి దైవాన్ని నమ్మినవాడు? దైవాన్ని నమ్మినవాడు పరలోకానికి చేర్చబడతాడు. అందుకే సొలొమోను గారు చక్కటి విశ్లేషణాత్మకమైన విషయాన్ని ఈ సమాజానికి చెబుతున్నాడు. ఇదిగో నాయన, రాబోతున్న ఉగ్రత నుంచి నిన్ను తప్పించాలంటే నీతి నిన్ను రక్షిస్తుంది. ఆస్తి అక్కరకు రాదు. నీ ఆస్తి నిన్ను కాపాడదు. కాపాడుతుందా? కాపాడదు. మరి కాపాడనటువంటి ఆస్తి కోసం, కాపాడనటువంటి సంపాదన కోసం 6 రోజులు సరిపోక 7వ రోజు ఆరాధన మానేసి పరుగులెడుతున్నావే, నీకెందుకు ఇవ్వాలి పరలోకం? దేనికి ఇవ్వాలి పరలోకం? నీకు ఎందుకు ఇస్తాడు? నీకు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? నీ కుటుంబానికి మేలు ఎందుకు ఇవ్వాలి? నీకు రోగాలకు స్వస్థత దేవుడు. అందుకే తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక ఆవేదనతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం ప్రియులరా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్రియులారా. ఎంత ఆవేదనతో కూడిన మాట మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. చూడండి ఆయన ఏమంటున్నాడు. మనం ఈ లోకములోకి జాగ్రత్తగా వినాలి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఇందులో నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇందులో నుండి ఏమీ తీసుకొని పోలేమో. మరి ఇల్లు, పొలాలు, వస్త్రాలు, బంగారం, భర్త, కన్నబిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నిన్నొచ్చిన బంధువులు, కన్నీళ్లు పెట్టినటువంటి ఆత్మీయులు ఒక్కళ్ళన్నా వెళ్ళారండి సమాధి కాడికి? పోను ఒక్కళ్ళన్నా వెళ్ళారండి ఆమెతో పాటు ఎవరన్నా కనీసం? ఎందుకు వెళ్ళలేదు? మరి దేవుడు నిజం చెప్పినప్పుడు మరి నిజాన్ని నమ్మాలా వద్దా? నమ్మాలా నిజాన్ని? ఒకసారి ఒక మాట చూడండి, మళ్ళీ వద్దాం మనకి. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం. ఆకాశమును భూమియు గతించును కానీ, ప్రభువారు చెబుతున్నాడు చూడండి, నేను చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా వ్యర్థమైపోదు. ఖచ్చితంగా జరుగుద్దంటే జరుగుద్ది.
జరగదు అంటే ఎవడి వల్లగా జరిగించడం. అవునా కాదా? ఇప్పుడు 3 విషయాలు చెప్పాను, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, ఏదో ఒక రోజు ఈ భూమి మీద నీ యాత్ర ముగిసిపోతుంది. యాత్రలో ఉన్నటువంటి మనం పరదేశులం. పరదేశానికి వెళ్ళేటటువంటి పనిలో ఉన్నటువంటి మనం శరీర ఆశలను విసర్జించాలి. శరీర ఆశలను విసర్జించాలంటే మనం చేయవలసిందల్లా ఒక్కటే, వాటిని విడిచిపెట్టాలి. అర్థమవుతున్న మాటలు మీకు? ఇప్పుడు పరలోకానికి ఆటంకమయ్యేటటువంటి శరీరాశలు ఏం చేయమన్నాడు పేతురు గారు? విడిచిపెట్టమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు? విడిచిపెట్టకపోతే పరలోకం నువ్వు చేరవు కాబట్టి. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఏదో ఒక రోజు అంతా విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు. మరి ఒంటరిగా వెళ్ళిపోవాలనే మాట వింటేనే గుండె గబేలమంటది మనకి. అవునా కాదా? అవునా కాదా? ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వ చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. మీ బతుకులో అందరూ ఉండి మనం ఒంటరిగా బతుకుతున్నాం, ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరు ఇడిచిపెట్టారు నిన్ను, అందరు ఇడిచిపెట్టారు, ఒంటరి అయిపోయేప్పుడు నువ్వు ఒంటరైన నిన్ను ఆయన ఆదరించాలంటే నీ బ్రతుకు మారాలి. నీ బ్రతుకు మారకుండా ఆయన రాడు. ఆలోచించండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం తీసుకొని మీరు రాలేదు, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకొని ఈ భూమి మీద పోలేరు. కానీ మనం బ్రతికున్నప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనం చావాలి. ఇది దేవుడి నిర్ణయం. అందుకే ఆయన ఒక అద్భుతమైనటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఇదిగో దేహమందున్నను, దేహము విడిచినను. ఆయనకి ఇష్టంగా ఉండాలి ప్రియమైన దేవుని వరలరా మనం. అందుకే అంటున్నాడు, మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. దేని కొరకు ప్రత్యక్షం కావాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా, ఎందుకు ప్రత్యక్షంగా చెబుతున్నాడు? తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు. ఎవరెవరు పొందాలంట? ప్రతివాడు అంటే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అని అర్థం. అంటే సంఘములో విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, రెవరెండ్లైనా, బిషప్పులైనా, ఎవరైనా సరే, నేను ఫాదర్ని కదండి, నేను బిషప్ని కదండి, నేను చెప్పనక్కర్లేదంటే ఊరుకుంటాడండి. ఊరుకోడు. ఎవరైనా సరే, ఏమంటే మరి నేను కలెక్టర్ని కదండి, నేను ప్రధానమంత్రిని కదండి, నేను సీఎంని కదండి, నువ్వు మనిషివే కదండి, బతికేది భూమి మీదే కదండి. అందుకే ప్రతివాడు లెక్క చెప్పాలి దేవునికి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారికి లెక్క చెప్పనక్కర్లేదు నువ్వు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా లెక్క చెప్పాలని పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. మరొక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చివరి మాట చూడండి. మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ నీ భర్తకు నువ్వు చెప్పలేకపోవచ్చు, భయపడక. నీ ఇంట్లోనే నీ అత్తమామలకు లెక్క చెప్పకపోవచ్చు, వాళ్ళంటే గౌరవం లేక. కానీ దేవునికి మాత్రం ప్రతి ఒక్కరూ లెక్క చెప్పి తీరాలి. అది భార్య అయినా, భర్త అయినా, ఈ సమాజంలో ఎంత గొప్పవాడవైనా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడవైనా, ఎంత అధికారం కలిగినటువంటి హోదా కలిగిన వాడవైనా, దేవునికి మాత్రం ఖచ్చితంగా లెక్క చెప్పి తీరాలి ఎవరైనా. అందుకే పౌలు భక్తుడు రోమిలకు రాసిన మాట్లాడుతాడు ఆయన, ప్రతి వారు మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే లెక్కలు అడుగుతాడు కాబట్టి దేవుడు. ఎందుకు చెప్పాలి దేవునికి లెక్క? దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి లెక్క చెప్పాలి. ఈ వారం అంతా ఎంత ఖర్చు పెట్టావో నీ భర్తకు నువ్వు లెక్క చెప్పకపోవచ్చు, నీ భర్త నిన్ను లెక్క అడగకపోవచ్చు, కానీ బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుడు మాత్రం నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఈ 70-80 సంవత్సరాల జీవితంలో ఎలా బ్రతికావు నువ్వు?
దేనికోసం బ్రతికావు ఈ భూమి మీద? లెక్క అడుగుతాడు. మీరు అనుకుంటున్నారు చాలామంది, దేవుడు పట్టించుకోవట్లే. దేవుడు పట్టించుకోడా? దేవుడు ఏది విడిచిపెట్టడండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ దేవుడు హెచ్చరిస్తున్న దేవుని యొక్క మాటను మనుషులు పక్కన పెట్టేస్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ప్రియులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు ఏం చూసుకోమన్నాడండి? ఎవరైతే మీకు బుద్ధి చెబుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారో ఆ మాటలు నిరాకరించమన్నాడా, అంగీకరించమన్నాడా? ఏమ్మా, నిరాకరించకుండా చూసుకోమన్నాడంటే అర్థం ఏంటి? చెబుతున్న మాట వినండి సంగమా అని చెబుతున్నాడు. ఎవరైతే మీ మేలు కోరి హెచ్చరిస్తున్నారో ఆ హెచ్చరింపు మాటలు మీరు వినాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయమన్నమాట. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, చెబుతున్నాడు చూడండి, మీరు తప్పించబడాలంటే బుద్ధి చెప్పినప్పుడు మీరు నేర్చుకోవాలి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు మీరు అంగీకరించాలి. లేదంటే రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోలేరని మాట్లాడుతున్నట్టు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనం తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము గదా అంటున్నాడు ఆయన. ఇక్కడ సేవకులు చెబుతున్న మాట మీరు వినకపోతే రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోలేరు అంటున్నాడండి. అంటే రాబోతున్న ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే చెప్పబడుతున్న మాటను అంగీకరించాలా, నిరాకరించాలా? చెప్పాలి మీరు. అంగీకరిస్తేనే రాబోతున్న ఉగ్రతను మనం తప్పించుకుంటాం. ఇప్పుడు నోవాహు దినాలలో కూడా ప్రకటన జరిగింది. వాళ్ళు అంగీకరించారా, నిరాకరించారా? మీరు చెప్పాలి. నిరాకరించారు. ఒక్క మాట చూద్దాం ప్రియులారా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం మరొక మాట. 4వ అధ్యాయము ప్రారంభ 2వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ 2వ వచనాలు. ఆయన యొక్క, జాగ్రత్త తల్లి మాటలు చదవండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని ఏం కలిగి ఉండాలంట? ఆదివారం ఆరాధన గనక మనం మిస్ అవుతావేమోనన్న భయం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈరోజు ఆరాధన మానేసి బయట తిరుగుతున్న వాళ్ళకి ఏమన్నా భయం ఉందంటారు? మీరు చెప్పండి ఒకసారి. తన పిల్లలు పాడైపోతున్నారని దేవుని ఆవేదన ఎరిగినటువంటి ఒక సేవకుడుగా నా తపనది. ఒక మనిషి చనిపోయిందంటేనే వలవల ఏడ్చిన 4 రోజులు, ఆ తర్వాత మర్చిపోతాం మనం. కానీ నిన్ను భూమి మీదకి పంపించిన తండ్రి మాత్రం నిన్ను పరలోకం చేర్చుకునేంత వరకు ఆయన మర్చిపోడండి. మనం అనుకుంటాం దేవుడు మా అమ్మ కడుపులో పడేసిన తర్వాత మర్చిపోయింది అనుకుంటావు నువ్వు. ఆయన మర్చిపోతే నువ్వు ఎక్కడ కూర్చోవు. మరి మర్చిపోతాడేంటి ఆయన? తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ముదిమి వచ్చి వరకు నిన్ను సంకలో ఎత్తుకొని ముద్దాడువాడ నేనని అంత ప్రేమగా ఆయన మాట్లాడుతుంటే అసలు నువ్వు వద్దు, నీ బోధ వద్దంటావేంటి మరి? అందుకే అంటున్నాడు ఆయన. 2వ వచనం చూడు, ఇదే మాటలో 2వ వచనం చూడు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. ఏమండి, జరుగుతుందా లేదా? వాళ్ళకే సువార్త ప్రకటించబడింది. జాగ్రత్తగా వినాలి మీరు. ఎవరికే? ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేలీయులకు కూడా విశ్రాంతి ఉందా? వాళ్ళకు కూడా ఉందా విశ్రాంతి దినం? ఉందా వాళ్ళకి? ఈరోజు మనకి విశ్రాంతి దినం ఉందా లేదా? వాళ్ళకే ఉంది, మనకే ఉంది. వాళ్ళకి విశ్రాంతి దినం ఎప్పుడు? ఏమ్మా, శనివారం విశ్రాంతి దినం. అంటే శనివారానికి ముందు ఎన్ని రోజులు ఉన్నాయి వాళ్ళకి పని చేసుకోవడానికి? 6 రోజులు పని చేసుకోవాలి. 7వ రోజు ఏ ఒక్కడు పని చేయటానికి కానీ, ప్రయాణాలు చేయటానికి కానీ, వేరొక ప్రాంతానికి ట్రావెల్ చేయటం కానీ, కట్టెలు ఏరుకోవటం కానీ, అసలు ఏ పని చేసినా శిక్ష ఏంటి? మరణ శిక్ష. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం మనం.
కొత్త నిబంధనకు వద్దాం. ఇప్పుడు 6 దినాలు పని చేసి 7వ దినాన విశ్రమించాలి. అది పాత నిబంధన చట్టం ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన చట్టం ప్రకారం వచ్చేసరికి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన 7వ దినాన్న కూడుకోవటం కాదు నాన్న, ఇప్పుడు చట్టం మార్చేశాను నేను. ఇప్పుడు మొదటి దినాన మీరు కూడుకోవాలి, మొదటి దినాన్న కూడుకోవాలి, 6 దినాలను పని చేసుకోవాలి. కాదని ఎవడైనా మీరు గనక పని చేస్తే శిక్ష ఏంటి వాడికి చెప్పాలి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం చెప్పండి. మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం ఈరోజు వెంకటేశ్వరరావు అనేవాడు విశ్రాంతిలో ప్రవేశించలేదు, లాక్కురండి పాళెంలో కండి, ఊరు బయటికి చంపేయండి అని రాళ్ళతో కొట్టి, అది ఆ చట్టం అయింది. మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం బాప్తీసం పొంది బ్రతికితే నీ కోసం చస్తే నీ కోసం అని మునిగి లోపలికి వచ్చావు. ఇప్పుడు లోపలికి వచ్చిన నీవు పని అనుకొని ఎగేసుకొని తిరుగుతున్నావు భూమి మీద. ఇప్పుడు నీకు శిక్ష ఎవడేయాలి ఇప్పుడు చెప్పాలి. మీరు చెప్పండి, ఎవరేయాలి శిక్ష? శిక్ష వేయటానికి నువ్వెవరివి, నేనెవరిని శిక్ష వేయటానికి? శిక్ష వేసేవాడు ఉన్నాడు ఒక ఆయన. ఎప్పుడు వేస్తాడు శిక్ష వాళ్ళకి? చెప్పగలరు ఎవరైనా? శిక్ష ఎవరు వేస్తారు వాళ్ళకి? ఏమ్మా, దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చదువుకున్న తర్వాత మీకు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చూపిస్తాం మీకు ముగించేసిన తర్వాత. మనం ఇప్పుడు 2వ వచనం కంటిన్యూషన్ చేయండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అంటే రోజు వాక్యం వింటున్నారు కానీ ఏమైపోతుంది వాక్యం? నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది వాక్యం? ఇటు వింటున్నారు, ఇటు ఇడిచిపెట్టేస్తున్నారు, ఇటు వింటున్నారు, ఇటు వదిలేస్తున్నారు. అందుకే వాళ్ళు దేవుడు నిర్ణయించినటువంటి నిబంధనకు కట్టుబడి విశ్రాంతిలోకి రాలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కష్టాల్లో ఉన్నప్పుడు ఇడిపించింది ఎవరు? జాగ్రత్తగా వినాలి మీరు. కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఐగుప్తు బానిసత్వంలోంచి ఇడిపించింది ఎవరండి? దేవుడేనా? మరి దేవుడు కష్టాలు విని ఆ కష్టంలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఒరే నాన్న మీరు కష్టపడి కన్నీళ్లు పెట్టి బాధలో ఉన్నప్పుడు నాకు మొరబెట్టారు, మీ మొర విన్నాను నేను, మీ మొర విని మిమ్మల్ని విడుదల చేశాను రా బయటికి కష్టాల్లో నుంచి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి మీరు ఇప్పుడు నా మొర వినాలి. జాగ్రత్తగా వినాలి మీరు. చాలామంది ఇట్లాంటి కన్నింగ్ మెంటాలిటీలో కూడా ఉన్నారు మన భూమి మీద. ఇశ్రాయేల్ లాంటి వాళ్ళే. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ గోడిని, వాళ్ళ అవసరాలు తీర్చి, వాళ్ళ సేద తీర్చి ఒక దారిలో పెడతాం మనం వాళ్ళని. కానీ దారిలో పెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయి. అప్పుడు తెలుసా మీకు? వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయండి, కనపడం. ఇక మనం మొదట్లో ఏం మాట్లాడతారంటే అంత నువ్వేం చెప్తాదే, ఇక ఎప్పుడు వాళ్ళ కష్టాలు తీరేంత వరకు, వాళ్ళ అవసరాలు తీరే వరకు నువ్వేం చెబుతా అది. ఒంటికాల మీద నుంచోమంటావా? ఒంటికాల మీద నుంచుంటాను నేను. ఏం చెప్తా చేస్తామంటారు ఇశ్రాయేల్ లాగానే. అవసరం తీరిన తర్వాత దేవుడు ఆయన ఎవరు? దేవుడు అంటే ఆయన ఎవరండి? మాకు తెలియదు. ఆయన అట్లాంటి దరిద్రపు గుట్ట ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇశ్రాయేల్ దగ్గర నుంచి వచ్చింది. ఏం జరిగిందో సందర్భం మరలా మనం ఇక్కడ కొద్దాం ప్రియులారా. వాళ్ళకే సువార్త ప్రకటించబడింది, మనకే సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు చెప్పబడినటువంటి వాక్యం వాళ్ళ దగ్గర నిష్ప్రయోజనమైందో, అసలు ఎందుకు నిష్ప్రయోజనం చేసుకున్నారో ఒక్కసారి సందర్భాన్ని మీరు చూడగలిగితే అసలు మీకే అసహ్యం పుట్టింది ఈ సందర్భం చూస్తే. ఒకసారి అసలు వాళ్ళ యాత్ర గురించి చూద్దాం మనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఏమంటున్నాడు దేవుడు మోషే గారితో? అక్కడ నా పిల్లలు కఠినమైన బాధలు పడుతున్నారు. వీర్రాఘపురంలో వెట్టి చాకిరీల చేత భయంకరమైనటువంటి బాధలు ఉన్నారు నా పిల్లలు. అక్కడ నుండి నాకు మొర పెడుతున్నారు. వాళ్ళ బాధ నేను విన్నాను, వాళ్ళ ఆవేదన నేను చూశాను. కాబట్టి మోషే వెళ్ళు నువ్వు అక్కడికి. ఎందుకు దేవా, ఏం చేయాలి ఇల్లు అక్కడికి నేను అంటే? దేవుడు చెబుతున్నాడు చూడండి. కాబట్టి ఐగుప్తు మొత్తం కంటిన్యూ చదవమ్మా. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. ఎందుకు వెళ్ళమంటున్నాడు దేవుడు? ఐగుప్తీయుల బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఆ బందీలందరినీ కూడా నువ్వు విడిపించాలి బయటికి. మోషే ఎల్లో
మరి ఎక్కడికి నడిపించబోతున్నావు దేవా వాళ్ళని అంటే ఆయన చెబుతున్నాడు చూడండి, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశం. ఏ దేశం నుంచి? ఆ దేశం అంటే ఐగుప్తు. మరి విశాలమైన దేశమునకు నడిపించుటకన్నాడు. ఎక్కడుంది విశాలమైన దేశం? ఎక్కడుందమ్మా? కానాను. అంటే రెండు భూమి మీదే ఉన్నాయా? ఈ రెండు దేశాలు భూమి మీదే ఉన్నాయా? ఐగుప్తు నుంచి, జాగ్రత్తగా వినాలి, ఐగుప్తు నుంచి కానానుకు, ఐగుప్తు నుంచి కానానుకు. ఐగుప్తు నుంచి కానానుకు ఎన్ని దినాల ప్రయాణం అని చెప్పాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు నుంచి కానానుకు ఎన్ని దినాల ప్రయాణం? 40 దినాల ప్రయాణం. అవునా? 40 దినాల ప్రయాణం అంటే పెద్ద ప్రయాణం అండి ఇది? అవునా? అసలు పెద్ద ప్రయాణమే కాదు. కానీ ఈ 40 దినాల ప్రయాణాన్ని ఒక్కొక్క రోజుని ఒక్కొక్క సంవత్సరానికి పెంచాడు దేవుడు. ఒక్క దిన ప్రయాణాన్ని 365 రోజులు పెంచాడు. ఒక్క దినాన్ని. ఎందుకు పెంచుంటాడంటాడు దేవుడు ఆ రకంగా? ఏమండి, ఎందుకు పెంచుంటాడు? ఎందుకు పెంచాడో, పెంచడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ వద్దాం, వెనక్కి వద్దాం మనం. చూడండి ఒకసారి. 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు ఏం చేశారంటే వినినటువంటి వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. వాక్యం ఇదే అధ్యాయంలో 6 చదువు ఒకసారి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినే ఎడల మీ హృదయములను కొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు నిర్ణయించినటువంటి ఆ దినాన్ని దేవుడు చెప్పినట్టుగానే మనం కొనసాగించాలి. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. విడిపించినటువంటి దేవుడు ఎలా నడవాలో చెప్పాడా లేదా? చెప్పాడా? విడిపించిన ఆయనే నడిపించాడు ఎలా నడవాలో. నడిపిస్తున్నటువంటి ఆయన కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు వాళ్ళకి. విడిపించాడు, నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నటువంటి దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు వాళ్ళకి. ఆ నియమ నిబంధనలను అనుసరించి నడవాలా, అతిక్రమించి నడవాలి? వీళ్ళు చెప్పండి. అనుసరించాలి కదండి. మరి అనుసరించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారనంటే మోషే గారి మీద సనుక్కుంటున్నారు. వీళ్ళు ఏది మంచి చెప్పినది సనుక్కుంటున్నారు. ఈరోజు లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు సనుక్కుంటున్నారు? అసలు ఏంటి ఇలా ప్రాబ్లం? ఒకసారి మీరు చూడగలిగితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము అంటే అల్లరి మోక అంటే పనికి మాలిన బ్యాచ్ ఇది. మిశ్రిత జనం అని అంటే పనికి మాలిన బ్యాచ్ అని అర్థం. మీకు అర్థం చేసుకోవాలి దీంట్లో. ఈ మిశ్రిత జనం ఏం చేస్తుందంటే మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చిరి. ఏం చేశారండి? ఏమండి, అక్కడ ఎందుకు ఏడ్చారు? ఐగుప్తులో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలో ఇవి మేము భరించలేకపోతున్నాం దేవా, మమ్మల్ని ఇడిపించయ్యా ఈ కఠినమైనటువంటి బానిసత్వంలో నుంచి అని ఆనాడు బాధలో ఉండి ఏడ్చారు. మరి ఈనాడు ఎందుకు ఏడుతున్నారు? అది కంటిన్యూషన్ చేసే మాట. ఎందుకు ఏడుతున్నారు చూడు ఒకసారి ఆ మాట చూడండి. ఎందుకు ఏడుతున్నారు చూడండి వీళ్ళు. ఆహాహా, మాకెవరు మాంసం పెట్టేదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన. ఏమండి, ఉచితంగా పెట్టారా వాళ్ళు? ఉచితంగా పెట్టారా? సిగ్గున్న అసలు ఆ మాట చెప్తాం. ఐగుప్తులకి ఉచితంగా పెట్టారంటండి. అంటే ఇశ్రాయేలీలు.
ఐగుప్తీయులు అసలు ఉచితంగా పెడతారండి? వాళ్ళు బానిసలుగా వీళ్ళని తీసుకెళ్ళి బాగా గొడ్డి సాగరి చేయించుకుంటుంటే వాళ్ళు ఉచితంగా వాళ్ళు ఎందుకు పెడతారండి? వీళ్ళకి పెట్టరు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు గొప్పలు చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏమవుతున్నాయి అంటండి? జ్ఞాపకానికి వస్తున్నాయా? ఇప్పుడు బాగా జ్వరం వచ్చింది, ఇక రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు మనిషి. పరిస్థితి అలాగే ఉంది. ఇశ్రాయేలీయులు బానిసత్వంలోంచి బయటకు వచ్చి కానానుకు చేరేంత వరకును కూడా ఇక వాళ్ళకి ఏం రోగం వచ్చిందంటే కామర్లు వచ్చినాయి అనుకుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక భయంకరమైనటువంటి పచ్చకామర్లు వచ్చినాయి వాళ్ళకి, ఒక రోగం అది. ఇప్పుడు ఈ రోగంతో ఉన్నోడికి ఇప్పుడు నాకు మాంసం తినాలనిపిస్తుంది, చేపలు తినాలనిపిస్తుంది అండి అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? నాకు ఆ మాసం తినాలనిపిస్తుంది, నాకు ఈ మాసం తినాలనిపిస్తుంది అని ఆశపడుతున్నాడు అనుకోండి. ఏం చేయాలి మనం వాడిని? ఒరే నాన్న, నీకు వచ్చిన రోగం మంచిది కాదురా, ఈ తినకూడనటువంటి పదార్థం నువ్వు తింటే చచ్చిపోతావురా అని చెప్పామనుకోండి, అదేం కుదరదు. నేను తినాల్సిన నాకు గుర్తుకొస్తున్నాను అనుకోండి పద్దాకలా. అప్పుడు ఏం చేయాలని చెప్పండి మీరు? ఏం చేయాలండి? ఇక ఏమాత్రం చెప్పినా వినకపోతే ఆలోచించకుండా వండి తీసుకొచ్చి ఆడు ముందు పెట్టాలి. ఇక అంతకుమించి మనం ఏం చేస్తాం చెప్పండి? నేడు క్రైస్తవ్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు చెబుతున్నాడు, మీరంతా యాత్రలో ఉన్నారయ్యా. యాత్రలో ఉన్నటువంటి మీరు ఏదో ఒక రోజు మీ యాత్ర ముగించుకుంటారు. ఇదిగో శరీరానికి ఏవైతే ఆశలు ఉన్నవో వాటన్నిటిని కూడా విసర్జించండి. విసర్జించలేకపోతే మీరు పరలోకం వెళ్ళలేరు అని దేవుడు హెచ్చరిస్తున్న, రాబోతున్నటువంటి ఉగ్రతను మీరు తప్పించుకోలేరని చెబుతున్న, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంత నిర్లక్ష్యం చేసి మరణించారో అదే పరిస్థితులు, అదే ఆలోచనతో, అదే ధోరణితో ఈరోజు సంఘం ముందుకెళ్తుందండి. ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు కదా, చూడండి 5వ వచనంలో, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను మాకు జ్ఞాపకముకు వచ్చుచున్నవని కిందకొచ్చి అంటాడు కదా. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను అంటున్నారు. దేని సొమ్మసిల్లిపోయా? దేని కలిసిపోయారండి వీళ్ళు? దేనికి వీళ్ళు అలసట? తిండి లేదని. వీళ్ళు అలసట తిండి లేదని. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఉగ్రత రాబోతుందిరా అని చెబుతుంటే వీళ్ళు అంటున్నారు కదా, మాకు అవి గుర్తుకొస్తున్నాయి అంటున్నారు వీళ్ళు. అవునా? మరి నోహా దినాల్లో ఏం జరిగింది? జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారు. తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారు. లేచిన వారిని దేవుడు ఏం చేశాడు? జాగ్రత్తగా వినాలి మీరు. తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారు. లేచిన వారిని అందరిని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? కూల్ చేశాడు. ఏం చేశాడు? లేచిన వారందరినీ కూల్ చేశాడు. ఎందుకు కూల్ చేశాడు? దేవునికి నచ్చని క్రియ చేస్తే దేవుడికి నచ్చదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి నచ్చని క్రియ ఎవడైనా సరే, సేవకుడైనా విశ్వాసులైనా, దేవునికి నచ్చని క్రియ చేస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడండి. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే అంటున్నాడు, రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోవాలంటే, సంగమా, రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఏంట ఒక్కటే? దేవునికి నచ్చిన జీవితం మనం జీవించటం. ఒక సందర్భాన్ని మనకు పదే పదే ఎప్పుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవిస్తే మరణం తర్వాత వెళ్ళేది ఎక్కడికి చెప్పాలి మీరు? నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించి చచ్చిపోతే నరకానికి జారిపోతానని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తనకు నచ్చిన జీవితాన్ని జీవించి చనిపోయి ఇదిగో నరకంలో యాతన పడుతున్నానని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరైనా? ధనవంతుడు. దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించిన వాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చొని అన్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా? లాజరు. అవునా? ఈ చరిత్ర అంతా మనకు తెలిసినటువంటి సందర్భం. మరొక విషయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది, రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, యాత్రలో ఉన్నటువంటి మనం
రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకునే ప్లాన్ ఇక్కడ మనం చేసుకోకపోతే మరణం అనే ఈ క్రియ ద్వారా దేహము నుంచి వేరైనటువంటి ఆత్మ ఒక్క క్షణములో పాతాళానికి జారిపోతుంది. ఒక్క క్షణంలో పాతాళానికి జారిపోతుంది ఆత్మ. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుదురు. ఏమండి, ఒక్క క్షణం అన్నాడా, వారం రోజులు అని చెప్పాడా? అంటే దేహంలో నుంచి ఆత్మ బయటికి రాగానే, జాగ్రత్తగా వినాలి మీరు, దేహంలో నుంచి ఆత్మ బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ? నేను ఒక మాట అడుగుతూ చెప్పండి. జయమ్మ గారు శుక్రవారం రాత్రి 11:45 చనిపోయింది. ఈ 2 రోజులు ఎవరికైనా కనపడిందా? చేయొద్దండి. జయమ్మ గారు కనపడిందా? అదేంటి మరి, నాకు కనపడింది రాత్రి నాకు కనపడింది. మా ఇంటికి వచ్చింది, స్నానం కూడా చేయలేను నేను రాత్రి. ఇక్కడ కార్యక్రమం అంతా చేసి ఇంటికి వెళ్ళి, అయ్యా మరి అంత సేటు ఎండలో తిరిగినావు కదా, మరి స్నానం చేయకుండా పడుకున్నావు ఏంటి? అది మంచి పద్ధతి కాదు, లేచి స్నానం చేయి నాయన అని చెప్పింది. అప్పుడు రాత్రి 12 గంటలు లేచి స్నానం చేసింది నేను. మీకు ఏమైనా కనపడిందా జయమ్మ? కనపడిందా? మీరంతా అమాయకులు. మీ ఊర్లోనే ఉంది జయమ్మ, మీకు కనపడలేదా? పెద్ద కుక్కలు గట్టి కరిచినాయా? అరవలేదా? అయితే జయమ్మ లేదు ఊళ్ళో. లేదు, జయమ్మ లేదు ఊళ్ళో. కుక్కలకి కనుక గట్టి కరిచినట్టు జయమ్మ ఇక్కడే ఉన్నట్టు లోపలే. అవునా కాదా? మొన్న ఆయన అంటున్నాడండి, నేను అసలు ఏం చెబుతున్నాను, ఊరకని ఈ మాట వదిలినాను ముందు, అసలు ఏం చెబుతున్నాడని. అన్న రాత్రి ఏంటి మీ ఊరిలో కుక్కలో ఇక్కడ కాసేపరిచినాయి, చర్చి ముందు కాసేపరిచినాయి, పరిగెత్తుకొని చివర కురికినాయి కుక్కలో. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాలేదు. చివరికి ఏం జరిగింది చెప్పమని అంటే అన్నాడు కదా, తమ్ముడు నీకు కొత్త కదూ మా ఊళ్ళో రేత్రి 12 దాటితే 3 దాకా 2 దయ్యాలు ఈ చివరి నుంచి తిరిగి, మళ్ళీ ఎక్కడ తెలిసిన దయ్యాలు మీటింగ్ వేసేది? గుడి ముందు అంట. గుడి ముందు కుక్కలాడ ఎందుకు ఆగిన అడిగింది నేను, ఎందుకు ఆగిన కుక్కలాని అంటే ఆడు చెబుతున్నాడు, గుడి ముందు మీటింగ్ వేస్తున్నాయట. ఏంటి దయ్యాలు గుడి ముందు మీటింగ్ ఎందుకు? దయ్యాలకి అంటే గుళ్ళోకి వస్తున్నటువంటి భక్తులు నిజమైన భక్తులు ఎవరు, నిజమైన భక్తులు కానటువంటి వ్యక్తులు ఎవరో. బైబుల్ గ్రంథంలో శానా అని దెయ్యం పట్టింది చూసారండి ఒక కుర్రోడికి. అది అట్టే శారా కాదమ్మా, శానా అంటే కొన్ని దెయ్యాల సమూహం. ఎలా అయితే ఈ సమూహం అంతా కూడా మీటింగ్ వేసుకొని ఆ వ్యక్తులకు వెళ్ళిపోయాయో, ఖాళీగా ఉందా నా ఇల్లు, అలాగే దెయ్యాలు కూడా గుడి ముందుకు వెళ్ళి మీటింగ్ వేసుకొని ఎవరిల్లు ఖాళీగా ఉందో ఆ ఇంట్లోకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు దెయ్యాలు. ఈ ప్లాన్ చేసుకునే సమయంలో కుక్కలు ఎక్కడ మాట్లాడిస్తాను దెయ్యాలని, అందుకే ఎంట పడుతుంది, పరిగెత్తుకొని ఆ చివరికి పోతాను దెయ్యాలు అన్నాడు. ఏంటి రోజు కనపడుతున్నాయి నీకు దెయ్యాలని అంటే, మనకు కనపడవు తమ్ముడే, ఏ కుక్కలు కనపడుతుంది దెయ్యాలన్నాడు. నేను అన్నాను కదా మళ్ళీ ఏం చెబుతాడని. ఇప్పుడు దెయ్యాలని చెప్పావు కదా, దెయ్యాలంటే అన్న మరి ఏ ఊరు వచ్చినాయి మీ ఊరికి దెయ్యాలని అడిగింది నేను. మరి అంతే కదండి, మన ఊరు దెయ్యాలు మన ఊరిలో తిరిగితే బాగుంటుంది కదా, పక్క దెయ్యాలు మన ఊరికి ఎందుకు రావాలి? అసలు ఈడేం చెప్తారో నేను అడిగాను. తమ్ముడు మరి దెయ్యాలంటే మరి పొరుగురు దెయ్యాలా మీ ఊరు దెయ్యాలని అడిగాను నేను. అంటే పొరుగురు దెయ్యాలు మా ఊరికి ఎందుకు వస్తాయి, ఈ మా ఊరు దెయ్యాలే అన్నాడు. మళ్ళీ డౌట్ కదండి, మరి మన ఊరు దెయ్యాలంటే ఎవరు అని అడిగింది నేను. అప్పుడు ఆడు చెబుతున్నాడు కదా, మొన్న నాకు ఆవిడ కిరసనాల బస్సుకుని చచ్చిపోయిందట. అది చచ్చిపోయిందని దాన్ని ప్రేమ వచ్చినాడు ఊరేసుకొని చచ్చిందట ప్యాన్కి. వీళ్ళిద్దరు కలిపి ఊళ్ళో తిరుగుతున్నారట. ఏమన్నా వినసంపుకుందండి ఈ మాట? ఇది అన్న సినిమా ఏంటి? సినిమా ఇది వాస్తవేనా అసలు? ఇది బైబిల్ ఏం చెప్పింది మన చదివే మాట? యోబు గ్రంథం 21వ అధ్యాయం. వారు ఎంత సంతోషంగా హ్యాపీగా లగ్జరీగా బ్రతికిన భూమి మీద ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం. తమ్ముడు కిషోర్ అన్నాడు, మా నాయనమ్మ ఇలా చేతిలో ఇలా పట్టుకొనే ఉన్నానండి, నేను చూస్తుండగా వెళ్ళిపోయింది అన్నాడు బయటికి. నేను నా దగ్గర కూర్చొని నిజంగా వాస్తవంగా ఒకరోజు నేను కూడా తాతిబాబు హాస్పిటల్లో ఒక పెద్ద ఆవిడ, 2 ముసలోళ్ళు అండి, బాత్రూమ్కి తీసుకెళ్ళి ఎవరో లేక పాపం బాధపడుతుంటే నేను అరుగు మీద కూర్చుని నన్ను వచ్చి అడిగింది ఆ పెద్ద ఆవిడ, నాన్న ఒకసారి మీరు లోపలికి రండి అంటే లోపలికి వెళ్ళా. ఏంటి మా అమ్మ అంటే, మా ఆయన కొంచెం బాత్రూమ్కి తీసుకెళ్ళాలని అంటే 2 చేతుల మీద ఇలా పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళాను, వాష్ బేసిన్ మీద కూర్చోబెట్టా, బాత్రూమ్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అలా చేతుల మీద తీసుకెళ్ళి అలా బెడ్ మీద అలా పడుకోబెట్టానండి. పడుకోబెడుతూనే ఉన్నా అలా అన్నాడని చచ్చిపోయాడు. అలా నోరు తెరిచాడు అంతే, నోట్లో నుంచి వెచ్చటి గాలిలాగా బయటకు వచ్చింది అంతే. ఆ గాలి మాత్రమే నా ముఖానికి తగిలింది, వెళ్ళిపోయింది ఆత్మ. ఎంత కొట్టినా తాత అని ఎంత కొట్టినా
స్పర్శ లేదు, బాడీ అంతా చల్లబడిపోయింది. డాక్టర్ని తీసుకొస్తే అవుట్ అన్నాడు, అంతే, చచ్చిపోయింది. అంటే మన దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయేది కూడా మనకు కనపడుద్దా? పాపం పక్కనే ఉన్నాడు కండి ఇష్టమైనటువంటి వాడు, చెప్పాలిగా, ఒరే నాన్న వెళ్ళిపోతున్నాను నేను చెప్పుద్ది ఎవరికైనా? చెప్పదండి. అది దేవుని నిర్ణయం. నా చావైనా మీ చావైనా ఎవరి చావైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముగిసిపోతుంది. ఈ ముగిసిపోయేటటువంటి దినములోపే మనం ఏం చేయాలంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, ఇకనైనా మారు. ఏమండి, ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాడు దేవుడు. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడు. రోమిలకు రాసిన పత్రిక, నీ ఆత్మ దేహాన్ని విడిచే లోపు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, నీ చావు దగ్గర పడుతుంది, ఇక నువ్వు మారు. ఎన్నోసార్లు చెప్పి ఉంటుందండి. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. మీకు ఒక చక్కటి ఉదాహరణతో కూడినటువంటి హెచ్చరిక చెప్పమంటారా? ఇంకా సేపట్లో ప్రమాదం జరిగేలోపు కూడా ఒక్క 10 నిమిషాల ముందు దేవుడు నీకు ఏమంటారు దాన్ని జరిగే ప్రమాదాన్ని సూచించిందని ఏమంటారు ముందే? ఇండికేషనా? అది అంటే జరగబోతున్నటువంటి విపత్తు జరగబోతున్న సమయంలోనే నీ లోపల ఒకటి ఉంటుందండి, మనస్సాక్షి అనేది. అది నీకు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది, జరగబోతుంది. నేను చాలాసార్లు అనుభవించానండి ఆ విషయాలు. ఒకరోజు నేను ఇలాగే ఒక స్టాండ్ దగ్గర నుంచుంటే పైన ఇంకొక 10 నిమిషాల్లో పేలిపోబోతుంది గ్యాస్ది. పేలిపోతున్న సమయంలో నేను ఆల్రెడీ అనుకుంటానే ఉన్నా, మంచినీళ్ళు తాగుతున్నా, మంచినీళ్ళు తాగుతా ఒకసారి ముక్కులో పోయి నా నీళ్ళు తాగుతా. వెంటనే ఆ ముక్కులోకి వెళ్ళినటువంటి వాటర్ ఇలా ఉంచుకునే లోపు వేరే అతను తమ్ముడు వచ్చేసి, అన్న అర్జెంటుగా పని ఉంది లోపలికి వచ్చా అన్నాడు. వాటర్ దాకా వస్తా తమ్ముడు అని చెప్పేసి, లేదు అర్జెంటుగా పని ఉంది లోపల రా అన్నాడు. ఇలా తమ్ముడిని నా రెక్క పట్టుకుని అలా గ్లాస్ ఏదో ఇలా పట్టుకొని ఇలా గుంజులు ఆనికి వెళ్ళాడు, డాముని వెళ్ళిపోయింది అక్కడ పైన. అంటే జరగబోతున్నటువంటి పరిస్థితిని గూర్చి మనస్సాక్షి ముందే నిన్ను హెచ్చరించిద్ది, కానీ నువ్వు మనస్సాక్షిని తృణీకరిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్న చూడు ఈ మాట. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడు ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు. కాఠిన్యం ఏమి నిండిపోయింది హృదయంలో? కాఠిన్యం అంటే కఠినత్వం, దుష్టత్వం, అర్థం చేసుకున్నటువంటి అంధత్వం. అది నీలో ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, చూడేం మాట్లాడుతున్నాడు. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే అన్నాడా, మీ పక్కింటి వాళ్ళు అన్నాడా? నీ చావును నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. చూసుకోండి జాగ్రత్తగా. పక్కనోడు కాదు నిన్ను పాడు చేసేది, పక్కనోడు కాదు నిన్ను ఉగ్రత తీసుకొచ్చి పెట్టేది, నీ చావుకు నువ్వే కారణం అంటున్నాడు దేవుడు. అందుకేమంటున్నాడు ఇక్కడ? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే అంటున్నాడు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మరి ఎవరండి ఉగ్రత నుంచి నిన్ను కాపాడగలిగేది? ఆలోచించు. ఈ ఉగ్రత నుంచి ఎవరు కాపాడుతారు నిన్ను? ఎంతో కష్టపడి రూపాయి కష్టపడి సంపాదించినటువంటి సొమ్మంతా హాస్పిటల్కి పెట్టి ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చారు. 10 రోజులు 2 వారాలు సుమారుగా. ఎంత యాక్ట్గా ఉందండి, ఎంత యాక్ట్గా ఉందండి మా అమ్మగారు. అసలు చచ్చిపోయిందని వినగానే నాకు రాత్రి అంతా నిద్ర పట్ల. నాకు అసలు చేతిలో చేసి ఎంత బలంగా నా చేయబట్టుకొని దేవుడు నన్ను నిలబెట్టాడయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడయ్యా, అసలు నేను లెగుతానని అనుకోలేదయ్యా అని చెప్పిన మాటలు విని తలుసుకొని నాకు చాలా బాధ వేసింది. కానీ తిరుగుతా టప్మన అయిపోయింది అంతే. దీనికి ఏం పెట్టారు తెలుసా మన వాళ్ళు పేరు? ఏం పేరండి ఇది? హార్ట్ అటాక్ చేసిందా? అంటే నీ గుండె కూడా నీ మీద అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. పిచ్చి మొహందా నీకు తెలియదా? ఇవన్నీ ఎవరో నీ మీద తిరుగుబాటు చేయరు. నీలో ఉన్న అవయవాలు, నువ్వు బ్రతుకుతున్న ఈ ప్రకృతి నీ మీద తిరుగుబాటు చేస్తుంది. అసలు దేవుడు ఎప్పటి వరకు యాక్షన్ తీసుకోవాలి తెలుసా మీకు? దేవుడు ఇప్పటి వరకు తన పరిపూర్ణమైనటువంటి యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటి వరకు భూమి మీద. ఆయన తీసుకునే దినం యుగ సమాప్తి ఎందుకు జరుగుతుంది.
యుగ సమాప్తి జరుగుతుందండి. నిజంగా దేవుడే యాక్షన్ తీసుకుంటాడేమోనని ప్రకృతి దినదినము కూడా ఏం చేస్తుందో తెలుసండి, గసగస గసగస వణుకుతుందంట. దేవుడు ఎప్పుడు నా వైపు చూస్తాడో అని, ఎప్పుడు ఈ ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడో, ఎప్పుడు దేవుడు నోరు తెరుస్తాడో అని ప్రకృతి మొత్తం కూడా గసగస గసగ వణుకుతుందంటండి భూమి. కానీ ఆ భూమిలో ననువంతున్న మనిషి మాత్రం దేవునికి అస్సలు భయపడట్లేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో మార్పు పొందని నీ హృదయము ఉగ్రత పాలవుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరొక మాట చూడండి, మరి ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఎందుకు ఈ మనిషి మార్పు పొందట్లేదు, అసలు మనిషి మార్పు పొందకుండా ఉండటానికి మూలం ఏంటి అని మనం చూడగలిగితే, అన్యజనులు నడుస్తున్నట్టుగా నడుస్తున్నటువంటి క్రైస్తవ్యం. ఒకసారి ఆ మాట కూడా చూడండి. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నారు చూడండి. ఎఫెసీ సంఘం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. భయము కలిగి కాదు తల్లి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 చూడండి. కాబట్టి ఏమన్నా జాగ్రత్తగా వినాలి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ? అన్ని జనులు చేసినట్టుగా మీరు చేయకూడదు. సంఘం లెక్క చేయడానికి ఏమన్నా రైట్స్ ఉన్నాయా మనకి? బైబిల్ చెప్పింది ఎక్కడైనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్ చెప్పంది మనం చేయటానికి అర్హత లేదు. బైబిల్ చెప్పంది కనుక మనం చేస్తే మనం క్రైస్తవులమే కానే కాదు. అవునా కాదా? ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక నడుచుకోవడానికి వీల్లేదు. మీరిక నడుచుకోవడానికి వీల్లేదు. మీరిక నడుచుకోవద్దు అంటాడంటే మీరు ఎక్కడున్నారని నడుచుకోవద్దు అంటున్నాడు ఆయన. మీరు సంఘములో ఉన్నారు కనుక సమాజంలో ఉన్న వాటిని అనుసరించి నడవద్దు. ఒకవేళ సమాజంలో ఉన్న వారిని అనుసరించి నడిస్తే ఏంటి నష్టం చూస్తారా? ఒకసారి చూస్తారా? సంఘములో ఉన్న మీరు వాక్యాన్ని పక్కన పెట్టి సమాజంలో ఉన్నటువంటి అన్యజనుల వలె మీరు నడిస్తే వచ్చే నష్టం ఏంటో మీరు చూడాలి. జపన్య గ్రంథం 2వ అధ్యాయం, జపన్య గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన వేళ అంటున్నాడు. దేవుడు ఏమాట్లాడుతున్నాడు చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. కాగా చూడండి ఏమంటున్నాడు? మీరు విధేయులకు పిల్లలై. ఏమంటున్నాడు? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. ఏమన్నాడండి? ఈ పూర్వపు దశ అంటే ఎప్పుడుది? మారు మనసు పొందడానికి ముందున్నటువంటి మొదటి స్థితి పూర్వం. ఆ పూర్వపు దశ ఎలాంటిదనంటే అజ్ఞానం అన్నాడు దేవుడు. ఆ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నావో వాటిని మీరు ఇప్పుడు అనుసరించడానికి వీల్లేదు చెప్పాడు దేవుడు. మీరు అనుసరించడానికి వీల్లేదు. ఇక వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పరిశుద్ధులు, ఇప్పుడు మీరు అజ్ఞానులు కాదు, మీరు జ్ఞానులు. ఇప్పుడు మీరు అవిధేయులు కాదు, ఇప్పుడు మీరు విధేయులు. ఇప్పుడు మీరు లోకస్తులు కాదు, ఇప్పుడు మీరు సంఘస్థులు అని బైబిల్ ఇంత క్లారిటీగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు సంఘం మిక్స్డ్గా మారిపోయిందండి. మిశ్రిత జనం అని అక్కడెక్కడైతే చెప్పాడో ఇశ్రాయేలీయుల గురించి, అదే పరిస్థితిలో నేడు సంఘం మిశ్రిత జనముగా మారిపోతుంది. ఎందుకంటే ఇదిగో లోకములో ఉన్నవన్నీ కూడా సంఘములోకి వచ్చేసాయి. సంఘములోకి వచ్చినటువంటి వారందరూ కూడా లోక సంబంధమైనవి చేయటానికి సంఘములో పెత్తనాలు చేస్తున్నారు తప్ప ఇదిగో లేఖన ఆధారంగా ఎవ్వడు పెత్తనం చేయట్లేదు సంఘంలో. మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే నీ స్టాండర్డ్ ఏంటో నువ్వే చూసుకోమంటున్నాడు దేవుడు. రాబో ఉగ్రతను తప్పించాలంటే ఇదిగో నీ గ్రామం తప్పించలేదు, నీ పెద్దలు తప్పించలేరు, నీ చుట్టూ ఉన్న ఆచారాలు తప్పించలేవు, ఇదిగో ఏ ఒక్కడు కొని తప్పించలేడు. నీ చావు నువ్వే తప్పించబడాలి. నువ్వే తప్పించుకునే మార్గం ఇక్కడ వేసుకోవాలి నువ్వు. ఈరోజు ఒక జీవికి కష్టపడి తన పొట్ట నింపుకోవాలని ఎవడని నేర్పే జీవికి కోడికి నువ్వు చెప్పాలా? పొద్దున్నే గాబులేపి
వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు, వెళ్ళేసి మేత తిను, బతుకు భూమి మీదకి వెళ్ళి నువ్వు చెప్పాలా పక్షికి? చెప్పనక్కర్లా. ఒక జీవికి నువ్వు చెప్పనక్కర్లా పాఠాలు, దానికి తెలుసు. ఇదిగో కష్టపడితేనే నా పొట్ట నిండుతుందని దానికి తెలుసు. కాబట్టి బ్రతుకు తెరుగు కోసం బయలుదేరుతుంది, తెచ్చుకొని మేత తింటుంది, కడుపు నిండి తిని హాయిగా పడుకుంటుంది. కానీ మనిషికి ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చినా తన జ్ఞానాన్ని మర్చిపోయి, తనకిచ్చిన స్థితిని మర్చిపోయి మనిషి ఎలా బతుకుతున్నాడు చూడండి. నెక్స్ట్ మాట 17, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలన్నాడు? ఏం చేయమన్నాడండి? సమస్త ప్రవర్తన, ఏదైనా సరే, మంచి అయినా చెడైనా, ఈ భూమి మీద నువ్వేం చేస్తున్నా కూడా నీ ప్రవర్తన ఎలా కనపడాలి? సమాజంలో పరిశుద్ధమైన ప్రవర్తన కనపడాలి. నీ బిహేవియర్ తేడా వచ్చిందంటే నువ్వు లెక్క పెట్టుకోవాలా, ఇక నీ సావు దగ్గర పడినట్టే. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ప్రతి విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నాయన, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. ఎందుకంటే ఏ క్షణంలో ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదండి. పాపం కొత్తగా పెళ్ళైంది హనీమూన్కి పోయారు. ఎక్కడికి వాళ్ళు? జమ్మూ కాశ్మీర్కి పోయారు. ఏమండి, భారీ చూస్తుండగానే భర్తను కాల్చి చంపారండి వాళ్ళు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అనుకున్నారు ఏమైనా చచ్చిపోతారని వాళ్ళిద్దరు. ఏమైనా ఎక్కడో విశాఖపట్నం నుంచి అక్కడ పోయాడు. 60 ఏళ్ళు వచ్చిన అవసరం అండి ఆ టూర్లు తిరగటం. అక్కడ పోయాడు పాపం, ఎంజాయ్ చేద్దామని సమ్మర్లో. పెట్టను కాల్చినట్టు గాలి చంపారు. ఏదో ఒక రోజు మనం ఎవరో ఒకరి చేతిలో కాకపోయినా ఖచ్చితంగా మనమే చచ్చిపోవడం మాత్రం కన్ఫర్మ్ అండి. మీరు ఆలోచన చేయండి. కాసేపు కూర్చొని పుట్టిన దగ్గర నుంచి ఒక బుక్ దగ్గర పెట్టుకో, ఇటు 2 పేపర్లు తెరువు, ఈ పక్కన దేవుని పనులు, ఈ పక్కన నా పనులను రాసుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి నీ పనులు ఎక్కువ చేసావో దేవుని పనులు ఎక్కువ చేసావో ఒక్క వారం డైరీ రాసుకొని చూడు. ఎవరి పనులు ఎక్కువ చేసాం మనం? మీరు ఆలోచించండి. ఎవరి పనులు ఎక్కువ చేస్తున్నాం? మన పనులే మనం చేసుకుంటున్నాం. మనం వచ్చింది ఎందుకు అసలు భూమి మీదకి? భర్తను ఎందుకు ఇచ్చాడు? తల్లిదండ్రులను ఎందుకు ఇచ్చాడు? పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించావా? భూమి మీద నువ్వు ఆలోచించావా? నువ్వు అనుకుంటావు కదా, నేను లేకపోతే నీ బతుకేమైద్దో అని భర్తను అంటాం మనం. ఆయన కోపం వచ్చినప్పుడు, నువ్వు చేయకపోతే చెప్పు మీ ఇంటికి అంటాడు ఆయన. పిల్లలు ఏమంటారు తెలుసా? మీ కడుపుని ఎందుకు పుట్టామో మేము, వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండి అంటే పిల్లలు అంటారు. అసలు మిమ్మల్ని అందరిని ఎందుకు ఇక్కడ సమకూర్చాడో మీ బతుకు ఎప్పుడైనా అర్థమైతే, అసలు ఈ కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి వాల్యూస్ని మీకు అర్థమైతే దేవుని గొప్పతనం మనకు అర్థమవుద్ది. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చాడంటే, ఈ కుటుంబాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే దేవుడు, ఆయన గొప్పతనాన్ని నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి. నీకు తండ్రిని ఇచ్చాడు, అన్నదమ్ముల్ని పెట్టాడు, ఇంత కుటుంబ వ్యవస్థను మన దగ్గర తీసుకొచ్చి పెట్టి వీళ్ళందరి ప్రేమను నీకు పరిచయం చేసి ఆయన ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో చూపించడం కోసం ఇంతమందిని చుట్టూ పెట్టాడు. ఎవరి ప్రేమ గొప్పదంటే మనం మాట్లాడతాం, మా అమ్మ ప్రేమ గొప్పదండి, మా నాన్న ప్రేమ గొప్పదండి, మా అక్క ప్రేమ గొప్పదని మనం మాట్లాడతాం. ఏనాడైనా నాకు బ్రతుకునిచ్చిన దేవుని ప్రేమ గొప్పదని ఇప్పుడు చెప్పావా? నీ కష్టం వస్తే నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఆరోగ్యం కోలుకోవాలని ఎవరికి ప్రార్థన చేస్తారు? వెళ్ళి దేవునికే. డాక్టర్ అయినా కూడా ఏమంటాడు? 24 గంటలు గడితే కానీ నేను చెప్పలేను అంతా ఆ భగవంతుడి దయ అంటాడు. ఆయన దేవుడి దయ, భగవంతుడి దయ అంటాడు. ఈరోజు మనం అందరం కూడా ఆధారపడి బ్రతకవలసింది సమాజం మీద, సమాజంలో ఉన్న ఆచారాల మీద కాదండి. మనం బ్రతకవలసింది దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్నిచ్చేది ఆయనే. మరొక గంట తర్వాత ఏం జరగబోతుందో సమస్తాన్ని ఎరిగినటువంటి ఆయన మీద ఆధారపడాలి. కానీ ఈ లోకం మీద ఆధారపడితే మనం ఏం చేయగలం మీరు చెప్పండి? అందుకే ప్రతి ఒక్కరు కూడా వాక్యం మీద ఆధారపడి, వాక్యం చెప్పినటువంటి వాటి మీద మనం కట్టుబడి, వాక్యాధారంగా మనం ఉన్నట్లయితే, మన బ్రతుకులో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించగలిగితే అప్పుడే రాబోతున్నటువంటి ఉగ్రతను మనం తప్పించుకోగలుగుతాం. రాబోతున్న ఉగ్రతను తప్పించాలంటే కేవలం యేసుక్రీస్తు అనే ఒక్క ఆయుధం మాత్రమే ఆ ఉగ్రతను మనం తప్పించగలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యాత్రలో ఉన్నటువంటి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటేనే పరలోకం వెళ్ళగలుగుతాం. ఎంతో జాగ్రత్తగా ఉండగలిగితేనే మనం గమ్యం చేరగలమని ప్రతి ఒక్కరు గమనించండి. 2వ భాగం వచ్చే వారం మనం నేర్చుకుందాం. అంతిమ ముగింపు యాత్రలో ఉన్నటువంటి మనం అసలు ఆ యాత్రలో మనకు ఉండవలసినటువంటి ఒక 6 లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలు వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం వాటిని గురించి మనం నేర్చుకుందాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది?